ఈ వీడియోలో మనం దారపు పోగుల నుండి వస్త్రాలను ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం. మీరెప్పుడైనా దూది నుండి వస్త్రాలు ఎలా తయారవుతాయో ఆలోచించారా? మనం వేసుకునే బట్టలు నేరుగా పత్తికాయల నుంచి రావు. దీనికోసం ముందుగా పత్తికాయల నుండి దూదిని అంటే పీచును బయటకు తీయాలి. సరే, అలా తీసిన దూది మన దగ్గర ఉంది అని అనుకుందాం. దీని నుండి మనం పత్తి దారాన్ని తయారు చేద్దాం. అందుకోసం ఈ దూదిని రెండు చేతులతో ఈ విధంగా పట్టుకొని మెల్లగా లాగుతూ పురిపెడుతూ ఇలానే ఉంటే కొద్దిసేపటి తర్వాత ఆ దూది ఒక గట్టి దారంలాగా కనిపిస్తుంది. ఆ గట్టి దారాన్నే యాన్ అని అంటారు. ఇది ఎన్నో సన్నని దారాలతో కలిసి ఏర్పడినటువంటి ఒక గట్టిగా ఉండే దారం. దీన్ని మనం దూదితో తయారు చేశాం కాబట్టి ఇది పత్తి దారం, కాటన్ థ్రెడ్. ఇలాంటి దారాలనే ఉపయోగించి నూలు వస్త్రాలు నేస్తారు. ఈ విధంగా దూది పీచును ఉపయోగించి ఇలా నూలు దారాలను తయారు చేసే ప్రక్రియను వడకడం, స్పిన్నింగ్ అని అంటారు. అయితే ఈ వడకడం అనే ప్రక్రియ కోసం కేవలం చేతులనే కాకుండా కొన్ని రకాల పరికరాలను కూడా ఉపయోగిస్తారు. అలా వడకడానికి ఉపయోగించే ఒక సులభమైన పరికరమే తకిలి. ఇంకా చేత్తో దారాన్ని వడకడానికి ఉపయోగించే మరొక ప్రసిద్ధమైన పరికరం చరఖ లేదా రాట్నం. స్వాతంత్రోద్యమం సమయంలో మహాత్మా గాంధీ కూడా చర్ఖాను ఉపయోగించి స్వయంగా దారాలను వడికి ఆ వస్త్రాలనే ధరించాలని ప్రజలను ప్రోత్సహించారు. ఈ విధంగా చేత్తోనే కాకుండా తకిలి, చర్ఖా వంటి పరికరాల సహాయంతో కూడా దూది పీచు నుండి నూలును వడికి బట్టలను నేస్తారు.